అండి అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇక్కడ ఏం చేస్తున్నారా అని చూస్తున్నారా ఫ్రెండ్స్? చెప్తానండి. ఇక్కడైతే ఉప్పు మడులు తయారు చేస్తున్నారండి. మీలో ఎంతమందికి తెలుసు ఇలా ఉప్పు మడులు తయారు చేయటం? ఎంతమంది చూశారు? నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ కదండి ఉప్పు అనేది మనకి కూరల్లో. అది ఉప్పు అంటదంట, అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు అంటదట. చూడండి ఫ్రెండ్స్, ఎంత కష్టమో. మంచి ఎండలు అనమాట, మంచి ఎండల టైంలో ఇలా ఉప్పు మడులు అయితే తయారు చేస్తారండి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఈ నీళ్ళని ఇదిగోండి ఇలా కలుపుతూ ఎండబెడతారనమాట. ఎండబెట్టి ఆ గట్టిపడిన ఉప్పుని తీసి ఇలా గట్ల మీద పోస్తారండి. గట్లు చూసారా, ఏదో డిజైన్ వేసినట్టు అక్కడక్కడ ప్యాచ్లాగా భలే కనపడుతున్నాయి కదా. ఇలా ఈ గట్ల మీద ఉప్పు కొద్దిగా ఎక్కువైపోయినప్పుడు అదంతా తీసేసి మళ్ళీ ఒక పెద్ద పోగులాగా పక్కన పోస్తారనమాట. కొంచెం ఖాళీగా ఉన్న చోట పోస్తారు, పెద్ద కుప్పలాగా పోస్తారనమాట. అక్కడి నుంచి శుభ్రంగా ప్యాకెట్లలోకి వేసేసి మనకైతే సేల్ చేస్తారండి. చూడండి, ఇందులోకి ఇసుక రాకుండా ఉండటం కోసం వాళ్ళు చాలా కష్టపడతారు ఫ్రెండ్స్. కాళ్ళకి చిక్కులు లేకుండా ఉప్పులో తిరిగితే కాళ్ళు కోసుకుపోతాయండి, నానిపోయి. రోజు ఉదయం సాయంత్రం చేయాలంటే ఎంత కష్టం ఒకసారి ఊహించండి. ఇలా అనమాట ఉప్పు మడుల్లో పనిచేసే వాళ్ళ కష్టం ఇలా ఉంటుందండి. మంచి ఎండల్లో మనం బయటికి రావడానికి కూడా ఇబ్బంది పడే టైంలో చేయాలన్నమాట ఈ పని. చూసారా, కనుచూపు మేర మొత్తం ఉప్పు మడులేనండి. ఉప్పు ఏరియాల్లో మంచినీళ్ళు తక్కువ కదండి, పంటలు చాలా తక్కువగా ఉంటాయి మా సైడు. అయితే ఇలా ఉప్పు మడులు తయారు చేసుకుని స్థలం ఉన్నవాళ్ళు ఉప్పునైతే సేల్ చేసుకుంటారనమాట. ఇదిగోండి చూసారు కదా ఎలా రాసులు పోసారో. తయారైపోయిన ఉప్పుని ఇలా చక్కగా రాసులు పోస్తారనమాట. మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఫ్రెండ్స్. తెల్లగా చక్కగా ఉంది కదా, ఎలాంటి కల్తీ లేకుండా న్యాచురల్గా సముద్రపు నీటితో తయారయ్యే ఉప్పు అండి. మాది సముద్రపు ఏరియా దగ్గరలో మా ఊరని మీకు తెలుసు కదా. ఇలా అనమాట మా దగ్గరలో ఎక్కువగా జరిగే పంటలు ఏంటి అంటే ఉప్పు మడులండి ఎక్కువగా నడుస్తాయి అన్నమాట. ఇదిగోండి చూసారా ఎంత స్వచ్ఛంగా తెల్లగా బాగుంది కదా. నచ్చిందా వీడియో? మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయటం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం నేను తప్పకుండా చేస్తాను.